ఈ స్వాతంత్రపు దినము రోజు ఎంతో యథార్థంగా ఈ విషయం గురించి ఒప్పుకున్న వారిని నేను అభినందిస్తున్నాను. We all know that we don't like correction and exhortation from the righteous people who are above us as a delegated authority. మన మీద నియమించబడిన అధికారులు నీతిమంతులైన వారు మనల్ని ఏమైనా సరి చేస్తూ ఉంటే మనకి ఇష్టం లేదు కదా. చెప్తేనే ఇష్టం లేదు, కొడితే ఎవరైనా ఇష్టపడతారా? అందుకని కొట్టారంటే ఊరుకుంటారా? ఏమంటారు? కొడితే ఏమంటారు? సంగతి బయటికి రా చూసుకుందాం, బయటికి రాని సంగతి చూసుకుందామంటారు. ఎందుకంటే బైబిల్ అలాంటప్పుడు అసలు మనకి బైబిల్ ఎందుకు? మనం దేవుని ఇంటికి వచ్చేది ఎందుకండి? మనం లోకంలోనే ఉంటే మేలు, సరే. అది But having come to the house of the Lord, saying that we are born again, baptized, and coming to the house of the Lord, but not able to withstand in a single suffering, single shame, single pain, then what is the use of living a Christian life, Christ life? తిరిగి జన్మించి బాప్తిసం పొందిన క్రైస్తవులుగా దేవుని ఇంటికి వస్తున్నామని చెప్పి దేవుడు మన మీద నియమించిన అధికారులు వాళ్ళు చెప్తున్న ఒక చిన్న సరిదిద్దును కూడా మనం ఒప్పుకోవట్లేదు అంటే ఇంకా అదేమి క్రైస్తవ జీవితం అండి? If we say this is wrong, 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 you don't like to have a spirit to say yes. ఎవరైనా సరి చేస్తా ఉంటే అది తప్పు, అలా కాదు, ఇలా కాదు, అది కాదు అంటే ఉంటే ఇక దేవుని యొక్క ఆత్మ మన దగ్గర ఉన్నట్టు అంటాం. If we say that brother, why you have put on this dress? ఎవరైనా వచ్చి సహోదరుడు ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడిగితే చూసుకున్నా నీ బట్టలు మీకు నా సంగతి ఎందుకు అనేటట్టు. So many times we don't like others exhorting us. చాలా సార్లు ఇతరులు మనకు ఏదైనా హెచ్చరిక చేసినా సరి చేసినా మనకి ఇష్టపడరు. Sometimes we may not talk about your dress and other things, but spiritual qualities we can talk. కొన్నిసార్లు అంటే వేసుకున్న వస్త్రాలు బట్టల గురించి కాదు కానీ ఆత్మీయ విషయాల గురించి హెచ్చరించచ్చు కదా. But we say, brother, why don't you be humble? మనం సహోదరుడా మీరు దీనులుగా ఎందుకు ఉంటారు? Why don't you listen to the word of God? Why don't you put these things into practice? దేవుని వాక్యాన్ని మీరు ఆలకించి దేవుని వాక్యానుసారంగా ఎందుకు నడుచుకోరు? Why don't you be kind? Why don't you be gentle? మీరు దయాప్రాప్తి లేకపోతే ఇతరులతోటి మృదువుగా ఎందుకుంటారు అంటే? And you say that no, this is my nature, brother. ఎందుకంటాము నేను ఉండేది ఇలాగండి, ఇదే నా స్వభావం అంటే. ఎవరి జోలికి నేను రాను, నా జోలికి వస్తూ ఉంటాను. నేను ఎవరి జోలికి పోను, నా దగ్గరికి వస్తే ఊరుకోరు. Is this the language of the Bible? అది బైబిల్ భాష అంటారా? Christ will say like that. క్రీస్తు ఆ విధంగా అంటాడా? ఎవరైనా యేసు దగ్గరికి వచ్చినారు, యేసు ఇట్లా అంటాడా? నా జోలికి వస్తే నేను ఊరుకోవడం, నేను ఎవరి జోలికి రాను. ఒకవేళ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎవరైనా ఆ విధంగా అడిగితే నా జోలికి రాకండి, నేను ఎవరి జోలికి వెళ్ళను అని నా దగ్గరికి వస్తే నేను ఊరుకోను అంటాడా? This is not the Bible language. అది బైబిల్ భాష కాదండి. This is not the mind of Christ. అది క్రీస్తు మనసు కాదు. This is not what God expects from us. మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నది కూడా అది కాదు. We should have the mind of Christ. నీకు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి. We should have the biblical language. మనలో ఈ బైబిల్ భాషనే కలిగి ఉండాలి. Only good if only you willing to receive the correction from delegated authority. ఇలా సరి చేయబడము లేకపోతే హెచ్చరించబడము మన మీద ఉన్న అధికారుల నుంచి మనం పొందుకోవడానికి ఇష్టపడితే ఎంత బాగుంటుంది. God expects you and I, like Moses, to be humble and faithful in the house of the Lord. దేవుడు కూడా మోషే వలె మీరు నేను మనమందరము కూడా దీనులమై నమ్మకంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. Moses made a commitment unto the Lord. మోషే దేవుని కొరకు ఒక సమర్పణ చేసినాడు. We have seen 4 virtues. మనము 4 గుణాలు చూసినాం. Number 1 is a man of devotion. మొదటిది ఆయన భక్తి కలిగిన వ్యక్తి. Number 2 is a man of desire. రెండవది ఆయన దైవికమైన కోరిక కలిగిన Number 3 వ్యక్తి. is a man of duty. మూడవది ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి. Fourth and finally, నాలుగవది is a man of discipline. ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. What about you and I? అది మీ గురించి నా గురించి. About Moses, the Bible says, he is faithful in all my house. మోషే గురించి బైబిల్ చెప్తుంది దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను.